ఐడియల్ టైం బిడ్డలు కనడానికి ఇప్పుడు బాగా ఇదివరకు 23, 24 ఏళ్ళని అనేవారు. హ్మ్. ఇప్పుడు 30 దాటాక ఫస్ట్ చైల్డే ప్లాన్ చేసుకుంటున్నారు మ్యామ్. అవును. కెరియర్ ఓరియెంటెడ్ అయిపోతున్నారు. కెరియర్‌కి పెద్దపీట వేస్తున్నారు. ప్రయారిటైజేషన్స్ ఆర్ చేంజింగ్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అని చెప్పేసి, లేకపోతే కెరియర్‌లో వేరియస్ గోల్స్ రీచ్ అవ్వడము. దీస్ ఆర్ ఆల్ బికమింగ్ ప్రయారిటైజేషన్ టు యంగ్ గర్ల్స్ నౌఎడేస్. బట్ అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయి అనంటే, వేరియస్ స్టడీస్ ఫ్రమ్ వేరియస్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఎంటైర్ వరల్డ్, దే టెల్ us that they emphasize that ideal ఉమెన్స్ 28 సంవత్సరాల నుంచి 32 ఇయర్స్ వరకి మనం ప్రెగ్నెన్సీ అన్నది ప్లాన్ చేసుకుంటే, ఎందుకంటే ఆడవాళ్ళ వయసు పెరిగే కొద్దీ కాంప్లికేషన్స్ ఉన్న ప్రెగ్నెన్సీ పెరిగిపోతూ పెరిగిపోతాయి. ఉంటాయి. అవును. వాళ్ళకి షుగర్ రావడం కానీ, బీపీ సడన్‌గా అంతవరకు బాగానే ఉంటారు. నొప్పులు మొదలవగానే బీపీలు పెరిగిపోతాయి. సో, వాళ్ళు నొప్పులు తీయలేరు. సో, ఎండ్ అప్ ఇన్ సిజేరియన్ సెక్షన్. ఏం చేయాలి? ఇప్పుడు మదర్‌ని రక్షించుకోవాలి. మాకు తల్లి ముఖ్యమా? బిడ్డ ముఖ్యమా? అంటే తల్లికి ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. సో, తల్లిని కాపాడుకునే ప్రయత్నంలో సిజేరియన్ సెక్షన్. ఇలాంటి కాంప్లికేషన్స్ చాలా ఎక్కువైపోతాయి. సో, యాస్ ద ఏజ్ ఇంక్రీజెస్ కాంప్లికేషన్ రేట్ పెరిగిపోతూ ఉంటది. సో, బెటర్ ఫినిష్ ఆఫ్ బిఫోర్ 32 ఇయర్స్. తర్వాత పెంచడం కూడా చాలా కష్టం కదండీ తర్వాత. అంతే కదమ్మా! చాలా అంత ఓపికలుండవు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు మమ్మల్ని పెంచినంతగా ఓపికగా నేను మా బిడ్డని పెంచలేకపోతున్నాను. నా బిడ్డ అలానే ఉంటుంది కదా! నెక్స్ట్ వాళ్ళకి 35 ఇయర్స్ ప్రెగ్నెన్సీ వస్తుంది. డెలివరీ అయ్యేసరికి 36 అవుతుంది. దేర్ ఇస్ నో గ్యారంటీ దట్ షీ విల్ హావ్ ఎ నార్మల్ డెలివరీ అని. ఆ తర్వాత ఇష్యూస్ అలా స్టార్ట్ అవుతాయి. ఇట్ విల్ కంటిన్యూస్. ద సపోర్ట్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ మై మదర్ మే నాట్ బి ఐ కెన్ ఏబుల్ టు ఇవ్వలేనేమో అమ్మకి, మా పాపకి. అలాగే మా పాప వాళ్ళ పాపకి ఇవ్వలేదేమో. దట్స్ గోస్ ఆన్ ఇన్ సైకిల్.